అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా 2025 సంవత్సరంలో ప్రభు మీ ఆశలన్నీ ప్రభు నెరవేర్చి ఉన్నతమైన స్థితిని నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించుదురుగాక. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ బ్రతుకులు జరిగిస్తారు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితంలో చాలా ఆశలు ఉంటాయి. అదేంటి తెలుసా? నేను అనుకున్నది నెరవేర్చబడితే ఎంత బాగుంటుందో, నేను అనుకున్నట్టు నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా భర్త ఉంటే ఎంత బాగుంటుందో, నేను ఆశించినట్లు ఒక చక్కటి గృహం కట్టుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం అనుకున్నది ఏదీ జరగట్లేదు. ఈ వీడియో చూస్తున్న మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మాట అంటాం, అన్నా నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదు, అన్నీ క్వైట్ ఆపోజిట్లోనే జరుగుతున్నాయి, నాకేది అనుకూలంగా జరగట్లేదు, అన్ని శ్రమలు, అన్ని వేదనకరమైన పరిస్థితులు నా జీవితంలోకి వస్తూ ఉన్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అని మనం ఇవాళ ప్రభు వాక్యాన్ని వెతకగలిగితే దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అదేంటో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ మాట మనం చదవగలిగితే, భక్తిహీనుడు దేనికి భయపడును అది వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సో ఈ మాట మనం ఖచ్చితంగా విందాం. భక్తిహీనుడు దేనికి భయపడునో, ఈ పదం వినడానికి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? భక్తిహీనుడు ఏదైతే భయపడతాడో అది తన జీవితంలో కనిపిస్తుందంట. ఏ రోగం అయితే రాకూడదు అనుకుంటాము, ఏ అప్పుల సమస్యలు అయితే మనం మునిగిపోకూడదు అనుకుంటాము, ఎవరి చేతైతే మనం మోసపరచబడకూడదు అనుకుంటామో అవన్నీ మన బ్రతుకులో జరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. అందుకే మనం అంటాం, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే మా బ్రతుకులో జరిగిందని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భక్తిహీనత అంటే మీకు భక్తి లేదని కాదు. భక్తిహీనత అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి బలహీనత వస్తుంది. బలహీనత అంటే ఏంటి తెలుసా? బలం కొంచెం ఉంది, కానీ మన శరీరానికి ఎంత అవసరమో అంత బలం లేదు. రక్తహీనత అంటారు. అంటే రక్తం కొంచెం మట్టుకుంది, కానీ శరీరానికి ఎంత రక్తం అయితే అవసరమో అంత రక్తం లేదు. జ్ఞానహీనత, జ్ఞానం లేనంటూ వాడు అంటారు. అంటే జ్ఞానం ఉంది కానీ అవసరమైన జ్ఞానం వారికి లేదని దాని అర్థం. ఈరోజు మీకు మాట చెప్తాను. భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి తెలుసా? భక్తి ఉంది కానీ ఎంత మట్టుకైతే దేవుని సందులో బ్రతకాలో, ఎంత మట్టుకైతే భక్తి అవసరమో ఆ భక్తి వారి జీవితంలో లేదు. మందిరానికి వెళ్తున్నారు, దేవుని సందులో పాటలు పాడుతున్నారు, దేవుని సందులో ఆరాధన చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని ప్రజలతో ఏకీభవించి అన్ని పనులు చేస్తున్నారు, బయటి సభలకు తిరుగుతున్నారు, చక్కగా సేవకుల్ని గౌరవిస్తున్నారు, కానీ ఉండాల్సిన భక్తి వారి జీవితంలో లేక ఏదైతే భయపడుతున్నారో అది వారి జీవితంలో జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే, నీతిమంతుడిగా బ్రతకడం ప్రారంభిద్దాం. నీతిగా బ్రతకడం అంటే ఏంటి తెలుసా? ఆయనను చూసి బ్రతకడం, ఆయనను ఉదాహరణగా తీసుకుని బ్రతకడం, దేవుణ్ణి మన ఆదర్శవంతంగా తీసుకుని బ్రతకడం. దేవుణ్ణే మనం ఆదర్శవంతంగా తీసుకుని బ్రతికితే, దేవుని సందులో నీతిగా యథార్థంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తే నీ ఆశలన్నిటినీ ప్రభు నెరవేరుస్తాడు. ఈరోజు నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి, నెరవేర్చబడాలంటే ఒకటే, నీతిగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. అలా నీతిగా బ్రతకడానికి మన ప్రభు మనందరికీ సహాయము చేయుదురుగాక. ఆమేన్. ఈరోజు జాగ్రత్త సుమి, మనం భక్తిహీనులుగా ఉన్నాము లేదా నీతిమంతులుగా బ్రతుకుతున్నాము. సో మన భక్తిని ఒకసారి సరి చేసుకుందాం. దేవుని సందులో అంత మట్టుకు మనకు ఉందా లేదా, దేవుని సందులో ఆయన ఊహించే భక్తి మనకు ఉందా లేదా అన్నది మనం పరిశీలించుకుని అడుగులు ముందుకేస్తే 2025 సంవత్సరం ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశలన్నీ నా ప్రభు నెరవేర్చుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.